తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియామకమయ్యారు. జీఏడీ ప్రధాన కార్యదర్శిగా అహ్మద్ నదీంను నియమించారు. సీఎంఓ నుంచి అజిత్ రెడ్డి బదిలీ అయి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డిని నియమించారు. సీఎం ముఖ్య సలహాదారుగా కె రామకృష్ణారావు నియామకమయ్యారు. రిటైర్మెంట్ తర్వాత కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. సీఎంకు అడ్వైజరీ అండ్ ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించనున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఐపీఎస్లు తెలంగాణలో పలువురు ఐఏఎస్లని వివిధ శాఖలకు కూడా బదిలీ చేసే నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొన్ని కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారులను బదిలీ చేస్తూ వారికి పోస్టింగ్లు ఇచ్చింది. సో ఆ మేరకు ఈ రోజు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. జీవో నెంబరు 914ను విడుదల చేసింది ఆ ట్రాన్స్ఫర్ కు సంబంధించి. సో అందులో ఇక సీఎంఓలో కొన్ని కీలక శాఖలతో పాటుగా సీఎంఓలో కూడా ఒకంత ప్రక్షాళన చేశారని చెప్పొచ్చు. సీఎంఓలో ఉన్నటువంటి అజిత్ రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా నియమించారు. కొత్తగా దాన్ని తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అని చెప్పి ఈ ఇన్వెస్ట్ తెలంగాణను ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో దానికి సీఈఓగా ప్రస్తుతం సీఎంఓలో ఉన్నటువంటి అజిత్ రెడ్డిని దానికి బదిలీ చేసి ఆ స్థానంలో సీఎంఓలోకి ఎన్ శ్రీధర్ ని సీనియర్ ఐఏఎస్ అధికారి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ ని నియామకం చేశారు. ఇక ఎండోమెంట్ నుంచి శైలజా రామయ్యను బదిలీ చేసి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు శైలజా రామయ్యని బదిలీ చేశారు సెక్రటరీగా. అదేవిధంగా పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాహుల్ గుజ్జాని ఆ స్థానం నుంచి బదిలీ చేశారు. సో ఆయనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. సో ఆ స్థానంలో ఇటీవల కాలం వరకు అరవింద్ కుమార్ ఉన్నారు. సో ఫార్ములా కేసులో అయినటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో రాహుల్ బొజ్జాని డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఇక రాహుల్ బొజ్జ స్థానంలో పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీంకి పోస్టింగ్ ఇచ్చారు సీనియర్ ఐఏఎస్ అధికారి. అదేవిధంగా ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డిని నియామకం చేశారు. ఆ సీఎంఓలో సెక్రటరీగా ఉన్నటువంటి అజిత్ రెడ్డి. అదేవిధంగా టీజీఆర్ ఈడీసీఓ బీసీ అండ్ ఎండీగా తుషారా ఫారూఖీకి అదనపు బాధ్యతలు ఫుడ్ ప్లాంటేషన్ ఛార్జ్ అప్పగించారు. ఇక హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ స్పెషల్ సిఎస్ గా శ్రీ కాత్యాయని దేవి ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా టీజీఆర్ ఈఆర్ఏ ఈడీ బాధ్యతలు శ్రీ గంగాధర్ బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. సో ఆయనని ఆర్ఎన్బికి బదిలీ చేశారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎంసీ కమిషనర్ గా శ్రీ వెంకన్నను కూడా బదిలీ చేశారు. టూరిజం డైరెక్టర్ కె విద్యాసాగర్ ను నియామకం చేశారు. అదేవిధంగా హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా కె చంద్రకళకు ఫుల్ అడిషనల్ చార్జ్ అదనపు బాధ్యతల్ని అప్పగించారు. దాంతో పాటుగా మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శిగా రావుకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జీఏడీలో ఉన్నదన్నారు. అతనికి మైన్స్ అండ్ జియాలజీ శాఖ అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా తెలంగాణ ట్రాన్స్ వీసీ అండ్ ఎంపీగా ముషారఫ్ ఫారూఖీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా విద్యాసాగర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సో ఇక అదేవిధంగా ప్రస్తుతం సిఎస్ రామకృష్ణారావు ఈ నెల 30 పదవి విరమణ చేస్తున్నటువంటి నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత కీలక బాధ్యతలు అప్పగించబోతా ఉన్నారు సీఎం కు అడ్వైజర్ గా. ఓకే నరసింహరావు, థ్యాంక్ యూ.